దేవనామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. పరలోకమందు తలుపు తెరవబడెను. యోహాను గారికి పద్మాసు ద్వీపంలో యోహాను గారు ఉన్నప్పుడు అక్కడ ఏకాంతంగా ఏ సహాయం ఎవరు మనుషులు సంచారం లేని సమయంలో యోహాను గారికి గొప్ప దర్శనం కలిగింది. అక్కడ యోహాను గారికి పరలోక ద్వారం తెరవబడి ఉన్నది. అలానే యాకోబు గారికి కూడా ఒకచోట కలలో ఒకచోట తన తండ్రి ఇంటికి చాలా దూరంలో ఉన్నప్పుడు అరణ్యంలో నిద్రించుచూ ఉన్నప్పుడు అర్ధరాత్రి కళ వచ్చినది. ఆ కళలో ఒక నిచ్చెన ఆకాశం నుండి భూమికి కలిపినట్లుగా దానిపైన దేవుడు ఉన్నట్లుగా చూశారు. మనలకు కూడా పరలోక ద్వారం తెరవబడాలి అంటే అందుకు కొన్ని షరతులు ఉన్నాయి. అవేంటంటే ఆత్మలో ఉండటం అంటే మనం ఎరిగి ఉండాలి, శుద్ధ హృదయాన్ని కలిగి ఉండాలి, విశ్వాసానికి విధేయతను కలిగి ఉండాలి, దేవుని కోసం యేసుక్రీస్తు నిమిత్తం మహత్యము నిమిత్తము సమస్తాన్ని నష్టంగా ఎంచుకోవాలి. ఆయన మనకు సమస్తంలో సమస్తమై ఉన్నాడు కాబట్టి ఆ షరతులన్నీ నెరవేర్చినప్పుడు మనకు కూడా పరలోక ద్వారం తెరవబడుతుంది. యోహాను దేవుని వాక్యము నిమిత్తమును యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపంలో పరవాసిగా నుండిన సంగతిని స్మరణకు తెచ్చుకొనండి. అతడు ఏకాంతంగా ఎవరును ఏ సహాయమును చేయని స్థలములో ఎఫెసు ప్రియులకు సంఘ సహవాసమునకు చాలా దూరంలో ఉన్న సమయంలో అతనికి గొప్ప దర్శనం కలిగినది. అతనికి కూడా ఒక ద్వారము తెరవబడి ఉన్నది. ఇప్పుడు యాకోబు మనకు జ్ఞాపకం వచ్చుచున్నాడు. అతడు తన తండ్రి ఇంటికి చాలా దూరంలో అరణ్యమందు నిద్రించుచుండగా అర్ధరాత్రిలో ఒక కల కనెను. దానిలో ఒక నిచ్చెన ఆకాశము నుండి భూమిని కలిపినట్టును దానికి పైన దేవుడున్నట్టును చూచెను. ఈ ఇద్దరికే కాదు, చాలామందికి ఇలాగే పరలోక ద్వారము తెరవబడెను. భూమి మీద వారికి మార్గము మూయబడగానే పరలోక తలుపు తెరవబడి ఉండుట వారు చూచిరి. చెరసాలలో బంధింపబడిన వారికిని, నిర్బంధంలోనున్న వారికిని, వ్యాధితో మంచము పట్టి ఉన్న వారికిని, ఏకాంతంలో ప్రయాణము చేయుచున్న వారికిని, సంఘ సహవాసమునకు రాకుండా నిర్బంధంలో నుంచబడిన స్త్రీలకు పరలోక ద్వారము తెరవబడి ఉన్నట్లు కనబడినది. అయితే అందుకు కొన్ని షరతులున్నవి. ఆత్మయందు ఉండుట అనగానేమో నీవు ఎరిగి ఉండవలెను. నీవు శుద్ధ హృదయము విశ్వాసమునకు విధేయత కలిగి ఉండవలెను. యేసుక్రీస్తు మహాత్యము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనవలెను. అప్పుడు ఆయన మనకు సమస్తములో సమస్తమై ఉండును. ఆ షరతులు నెరవేర్చినప్పుడు మనకు కూడా పరలోక ద్వారము తెరవబడును. దేవుని పర్వత శిఖరములు మనకు తెరవబడి ఉన్నవి. మనం అక్కడికి వెళ్ళి విశ్రమింపవలెనని ఆయన ఆశ. నిట్రముగానున్న కొండ బండల మీద నిలుచుండి మంచి గాలిని పీల్చుకొనుటకు రెండని పిలుచుచున్నాడు. విశాలమైన ఎడారులు ఆయనకున్నవి. అక్కడ మనము ఏకాంతముగా ఆయన తెర క్రింద విశ్రమింపగలము. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు ప్రభు. అయ్యా నా తండ్రి, పరలోకముందు తలుపు తెరవబడిన అయ్యా నాయన ప్రభు యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఉన్నగా దేవా అతని కోసం ఒక ద్వారం తెరవబడి ఉన్నది. యాకోబు గారు అయ్యా నిద్రించుచు ఉన్నప్పుడు కలలో నాయనా ప్రభు ఒక ద్వారం తెరవబడి నాయనా ప్రభు ఆకాశం నుండి భూమిని కలిపినట్లుగా చూశాడు తండ్రి. అలానే నా తండ్రి నాయనా ప్రభు మీ పరలోక ద్వారము మాకు తెరవబడటానికి మేము ఏం చేయాలో మీరు మాకు కొన్ని షరతులు ఇచ్చారు ప్రభు. ఆత్మలో ఉండటం అంటే మేము ఎలా నేర్చుకొని మేము ఎరిగి ఉండటానికి, శుద్ధ హృదయం కలిగి ఉండటానికి, విశ్వాసమునకు విధేయత కలిగి ఉండటానికి ప్రభా మీ యొక్క మహిమ నిమిత్తము సమస్తాన్ని నష్టంగా ఎంచుకునేవారిగా మేము ఉండినప్పుడు
మాకు కూడా పరలోక ద్వారము తెరవబడుతుంది అని మీరు సెలవిచ్చారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అయ్యా నా తండ్రి, మీ కృపనిచ్చి నడిపించండి ప్రభా. పరలోకమందు తెరవబడనని పరలోకం గురించి నాయనా ప్రభా మీరు మాకు నాయనా ప్రభా తెలియపరిచారు తండ్రి. పరలోకంలో దేవా నా తండ్రి నాయనా ప్రభా మేముండటం అనేది ఎంతో గొప్ప సంగతి తండ్రి. దేవా, అలాంటి పరలోకంలో మేము ఉండాలని ఎంతో ఆశపడుతూ ఉండగా మా కోసం అలాంటి ద్వారం తెరవబడాలని మేము నా తండ్రి నాయనా ప్రభా ఉంటూ ఉండగా అందుకు తగినటువంటి సిద్ధపాటును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.